నమః సద్గురు సాయి నమో నమః. ఒకసారి కాకా ధోపేశ్వర్ అనే మహనీయుని తరపున ఠానే నుంచి సాఠే అల్లుని తమ్ముడైన హరగంగాధర్ జోషి అనే ప్లీడర్ మరొకరు వచ్చారు. సాయిబాబా ఆ సమయంలో ఎందుకో కోపంగా ఉన్నారు. వారిని చూడగానే పిలిపించారు. తర్వాత బాబా ఈ విధంగా అన్నారు, ఆ ముసలాన్ని చంపి ఇక్కడికి వచ్చారా అని. వారికి ఏమీ అర్థం కాలేదు. ఆ తర్వాత విషయం అర్థమైంది. వారు షిరిడీకి బయలుదేరే వేళ కాకా ధోపేశ్వర్ అనే మహనీయులు తమ శరీరాన్ని వదిలివేశారని తెలిసింది. బాబా సర్వజ్ఞతకు ఇది నిదర్శనమని వారు గ్రహించారు. యోగి రాజముని అయిన సాయినాథుల అవతారంలో ఇటువంటి యోగలీలలు ఎన్నో మరెన్నో. అనంతకోటి బ్రహ్మాండ నాయకుని లీలాసుధను తనివి తీరా గ్రోలుదాం. ఆ సమర్థ సచ్చిదానంద సద్గురిని మనసారా తలుచుకొని మనల్ని సక్రమైన మార్గంలో ఆ తండ్రికి తగిన బిడ్డలుగా జీవించేందుకు దారి చూపమని వేడుకుందాం. పరమయోగ విధానమైన సద్గురు సాయినాథుల దివ్యమంగళ రూపాన్ని నిరంతరం మదిలో నిలుపుకొని బాబా మహిమను లీలను స్మరించుకుంటే మనందరికీ శుభమే, అన్నిటా జయమే. శరణం సాయి చరణం.